శేషు, తట్టుకోలేకపోతున్నాను శేషు ఈ శత్రుశేషాన్ని. దేవకిని దెబ్బ కొడదామనుకుని ఆట మొదలుపెట్టిన ప్రతిసారి వైకుంఠపాళిలో చివరి బద్దీలలో పాములాగా ఆ రాధా మనోహర్లు నన్ను కాటు వేసి మొదటికి లాగుతున్నారు. తక్కువ అంచనా వేశాను శేషు వాళ్ళని. మేకుల్లాగా తయారయ్యారు వాళ్ళిప్పుడు నాకు. ఏదో ఒకటి చెయ్యాలి శేషు, వాళ్ళ పతనం చూడాలి. సరే, ఈసారి మళ్ళీ నేను మీకు ఉపయోగపడే విషయం ఒకటి చెప్తాను, వినండి. ఇన్స్టిట్యూట్ స్థాపించి 20 ఏళ్ళైన సందర్భంగా మా దేవకి వదిన మెరిట్ స్టూడెంట్స్కి బహుమతులు ఇచ్చి ఎంకరేజ్ చేయడానికి ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తుంది. ఆ బాధ్యతలు రాధా మనోహర్కి అప్పచెప్పింది. మీరు ఈ ఈవెంట్ని బేస్ చేసుకుని ఏదో ఒకటి ప్లాన్ చేసి రాధా మనోహర్లని బ్యాడ్ చేసి బయటికి పంపించడానికి ప్లాన్ చెయ్యండి. ఓహో, మెరిట్ స్టూడెంట్స్ కి బహుమతులిచ్చి పత్రికల్లో ప్రకటనలిచ్చి సంస్థ 20 ఏళ్ల ఉత్సవాలు చేస్తుందా? పబ్లిసిటీ స్టంట్లు బానే ప్లాన్ చేస్తుంది. ఈవెంట్ ఎప్పుడన్నా? పూర్తి వివరాలన్నీ పర్ఫెక్ట్గా తెలుసుకుని మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఈ ఈవెంట్ వాళ్ళు ఎంత భారీగా చేయాలనుకుంటున్నారో మీరు కొట్టే దెబ్బ అంత బలంగా ఉండాలి. నువ్వైతే అప్డేట్లివ్వు. ఈ ఈవెంట్కి వాళ్ళకి ఎండ్ కార్డ్ నేను వేస్తాను. రాధా, పనులెంతవరకు వచ్చాయి? మేడం, మెరిట్ పిల్లలకి సంబంధించిన లిస్ట్ అంతా ఫైనల్ అయిపోయింది మేడం. మనం అనుకున్నట్టుగానే ఏర్పాట్లన్నీ సక్సెస్ఫుల్ గా ప్రాసెస్ అవుతున్నాయి మేడం. సూపర్ రాధా. అయినా నీకాయన అప్పచెప్పారంటే పనులు అవ్వకుండా ఉంటాయా? మనోహర్, మీ వ్రతం కంప్లీట్ అయినట్టేనా? అయిపోయారంటే సార్, బై గాడ్స్ గ్రేస్. మళ్ళీ ఎందుకు గుర్తు చేస్తాడేనా ఏంటో. కానీ తిను. వాటర్ తాగమ్మా. రాజా, చూసుకోవాలి కదా. ఓకేనా? వాళ్ళు చూస్తున్నారు. థ్యాంక్ యూ. తిను. ఏమండి, రండి భోంచేతురు గాని. జీవితంలో నరకం అంటే ఏంటో తెలుసా? మనకిష్టం లేని వాళ్ళ ముందు కూర్చుని భోజనం చేయడం. ఈవేళ కదా నా వల్ల కాదు, కానీ తర్వాత తింటాను, ఆకలిగా లేదనో ఏదోటి చెప్పు, నేను రాను. ఈయనకి ఇష్టం లేని వాళ్ళెవరు ఏంటో. నమస్తే మేడం. నమస్కారం చలపతి, ఎలా ఉన్నావు? మీ దయ వల్ల బాగానే ఉన్నాను మేడం. ఈవిడ గారు నన్నెంత అర్జెంటుగా ఎందుకు పిలిచింది అని ఆలోచిస్తున్నావా? ఏదో ముఖ్యమైన పని లేకుంటే మీరు కబురు పెట్టరని నాకు తెలుసు మేడం. ఏంటో చెప్పండి. ముఖ్యమైన పనే అనుకో. 25 ఏళ్ల క్రితం నీ చేత నా శత్రువు దేవకీ కూతుర్ని కిడ్నాప్ చేయించాను, గుర్తుందా? గుర్తుంది మేడం. నువ్వేమో దాని కూతుర్నెత్తికెళ్ళి
ఈ లోకంలోనే లేకుండా చేశావు. కానీ ఆ పిచ్చి దేవకి మాత్రం లోకంలో ఏదో మూలన తన కూతురు క్షేమంగా ఉంటుంది అనే భ్రమలో ఇన్నేళ్లుగా తన పాప కోసం వెతుకుతూనే ఉంది. ఆ దేవకి పడుతున్న ఆరాటం బాధ చూస్తుంటే నాకు తృప్తిగా, తనని గెలిచినంత గర్వంగా ఉంటుంది. అయినా తప్పిపోయిన కూతురైతే ఎక్కడో ఒక చోట దొరుకుతుంది. చచ్చిపోయిన ఆ పిల్ల ఎక్కడని దొరుకుతుంది? అలా బిగుసుకుపోయావేం చలపతి? అబ్బే అదేం లేదు మేడం. జరిగింది గుర్తు చేసుకుంటాను అంతే. మీరు చెప్పండి మేడం. ఇన్నేళ్లైనా కూతురి కోసం దేవకి వెతకడం ఆపలేదు. హ్, ఇప్పుడు కూడా ఆ దేవకికి బుద్ధి చెప్పే పని మీదే నిన్ను పిలిపించాను. తన కూతురు చచ్చిపోయిందని తెలియక ఆ దేవకి దేవకి కూతురు పేరెత్తగానే నీలో ఏదో కంగారు కనిపిస్తోంది. నిజం చెప్పు చలపతి, ఆ అమ్మాయిని చంపేశావు కదా? చంపడానికే కదా మేడం తీసుకెళ్ళాను. చంపేశాను మేడం, చంపేశాను. నువ్వు చెప్పేది అబద్ధమని నీ కళ్ళే చెబుతున్నాయి. ఇప్పటికైనా నిజం చెప్పు చలపతి, లేదంటే నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. మేడం మేడం అది ఆ రోజు ఆ పాపని చంపడానికి ప్రయత్నించాను, కానీ అమ్మో, అసలేమైందో ఈవిడికి పూర్తిగా తెలియకపోవడమే మంచిది. చెప్పు చలపతి. అదే మేడం, తనని చంపబోతుంటే నా చేయి కొరికేసి తప్పించుకొని పారిపోయింది. ఆ తర్వాత వెంబడించాను మేడం. ఆ పిల్ల చాలా గడుసుది మేడం, చేతికి చిక్కకుండా పారిపోయింది. ఎలాగో తిరిగి రాదు కదా అని మీకు భయపడి అబద్ధం చెప్పాను. నార్మల్, చిన్న పిల్లని చంపడం చేత కాదు. నువ్వొక రౌడీవి, నువ్వొక దాదావి. ఇన్నేళ్లు దేవకి పిచ్చిదని అనుకుని నవ్వుకున్నాను. నిజానికి నువ్వు నన్ను పిచ్చిదాన్ని చేయాలనుకున్నావు. శత్రుశేషం ఎక్కడో పెరుగుతుందని తెలియక ఆ దేవకిని జీవోత్సవాన్ని చేశానని సంబరపడిపోయాను. దాని నమ్మకం నిజమై దాని కూతురు తిరిగి దక్కితే ఆ దేవకి అంత సంతోషంగా ప్రపంచంలో ఎవరు ఉండరు. నేను దాని సంతోషాన్ని చూడలేను. హలో, మీరెవరు? స్టాఫ్ సార్, మన ఇన్స్టిట్యూషన్లోనే పనిచేస్తున్నారు. ఓ, మీకు రాధా మేడం కనిపించారా? లేదు సార్, కనిపించలేదు సార్. ఓకే. ఛ, ఏంట్రా మనకి టార్చరు? చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేయడం ఇంత కష్టమా? అన్నా, ఎవరిని కిడ్నాప్ చేయలేకపోతున్నామన్నా. ఎందుకురా? ప్రతిసారి ఎవరో ఒకరు అడ్డొస్తున్నారన్నా. రే ఛీ, ఏదో తెలిసింది చెప్పాలని చెప్పావు, ఏంటది? రాధ గురించి తెలిసింది. డైరెక్ట్గా వచ్చి చెప్తే బెటర్ కదా అని వచ్చి చెప్తున్నా. తెలిసిందా? ఎక్కడుంది? ఆంధ్ర. ఆంధ్రనా? అవును, ఇందాక మా నాన్నతో ఫోన్లో మాట్లాడుతుంటే విన్నాను. కానీ ఎక్కడుందో, ఏ ఏరియాలో ఉందో నాకు తెలీదు. ఆంధ్రకి ఉద్యోగం కోసమైతే వెళ్ళింది, అంతవరకు తెలిసింది. ఉద్యోగం కోసం ఆంధ్రాకి ఎందుకు వెళ్ళింది? దానికెందుకు అంత ఆలోచించడం? తన టాలెంట్కి ఎక్కడ జాబ్ వచ్చి ఉండదు.
అక్కడ వచ్చి ఉంటుంది, పోయి ఉంటుంది, సింపుల్. రైట్. అది నీకు అక్క కాకపోవచ్చు, కానీ అది నాకు పర్సనల్. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు. అయినా ఆంధ్ర అంటే అదేమైనా పల్లెటూరా? ఆంధ్ర అంటే ఒక స్టేట్. ఆ స్టేట్లో ఏ జిల్లాలో ఉందో, ఏ సిటీలో ఉందో తెలియాలి కదా. రేయ్ రుద్ర గారు, నేను పని మీద ముంబై వెళ్తున్నాను. ఇక్కడ నుండి నీకు ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా నాకు ఫోన్ చేసి చెప్పు. ఏంటి? అలాగే రుద్ర గారు. వెళ్ళు. ఫంక్షన్ కూడా అయిపోవచ్చింది. ఏం ప్లాన్ చేసి వచ్చారో ఏంటో. అరే ఎక్కడికి వెళ్ళారండి? మీకోసం వెతుక్కుంటున్నాను. చిన్న కాల్ వస్తే వెళ్ళాను. హలో, చెప్పి వెళ్ళాల్సింది కదా. సడన్ గా కనపడకపోయేసరికి ఇక్కడ అనౌన్స్ చేసేవాళ్ళు లేరు. నేను మేనేజ్ చేశానులేండి. థ్యాంక్ యూ. ఓకే. శేషు, థ్యాంక్స్ అన్నయ్య. ఇదిగో చూడమ్మా, నీ బర్త్డే సందర్భంగా మీ మేడంకి స్వీట్ ఇస్తాన్నావు కదా, వెళ్ళి చూద్దాం పదా. లేదులేమ్మా, నేను ఒక్కదాన్ని ఇచ్చేసి వస్తాను. సరే, త్వరగా వచ్చి. త్వరగా వచ్చాయమ్మా. మేడం. గాయత్రి, రారా. ఏంటమ్మా ఇలా వచ్చావేంటి? ఎనీథింగ్ స్పెషల్? ఏం లేదు మేడం, ఈ రోజు నా బర్త్డే, మీకు స్వీట్ ఇద్దామని వచ్చాను. ఓ అవునా? హ్యాపీ బర్త్డే అమ్మా. గాడ్ బ్లెస్ యూ అమ్మా. నిండు నూరేళ్ళు చల్లగా ఉండు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మేడం. గాయత్రి, మేడం. జాగ్రత్తమ్మా. ఓకే మేడం, థ్యాంక్ యూ. రే, ఎవరో మెట్లకు వస్తున్నట్టున్నారా? త్వరగా పద. నువ్వు శేషువా? భ్రమరామ మనుషులా? ఆ, ఇటు సైడ్ నుండి వెళ్ళండి, నేను చూసుకుంటా. సరే.
నువ్వు త్వరగా వెళ్ళి సీసీ ఫుటేజ్ అంతా డిలీట్ చేసేయి. అమ్మో, గాయత్రి, అమ్మా గాయత్రి, ఇటు వెళ్దాం పదండి. వెళ్దాం పద. మేడం, రాధా చాలా బాగా చేశారమ్మా ఫంక్షన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. అవును, మనోహర్ ఎక్కడా? ఎప్పుడు ఎవరితోనూ సోది పెడుతూ ఉంటాడు మేడం. ఏంటి నీ భర్త మీద జోకులు భలే వేస్తావే. ఆయన ఎప్పుడు అంతే మేడం. ఎవరు మీరు? ఏం కావాలి? మా పాప బర్త్డే, మీకు స్వీట్ ఇద్దామని వచ్చింది. మీరు గాయత్రి వాళ్ళ అమ్మానానా? అవును మేడం. చెప్పండి. తను మా పాపేనండి, మీకు స్వీట్స్ తీసుకుని వచ్చింది. అవును, విష్ చేసి పంపించేశాను కదా. మా దగ్గరికి రాలేదు మేడం. ఇదేంటి, గంట ముందు నుంచి ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజ్ మొత్తం డిలీట్ అయిపోయింది. అయ్యో, నా బిడ్డ, నా బిడ్డ. సార్ నాకేం తెలియదు సార్, నాకేం తెలియదు. మీ పాపకేం కాదు, మేమున్నాం. మనోహర్, ఒక్కసారి ఆ బ్లాక్ చెక్ చేయి. అయ్యో, అమ్మా బాధపడకు, పాపకేం అవ్వదు. ఏమండి? హలో మేడం. హలో మేడం, మీ ప్లాన్ సక్సెస్ మేడం. సీసీటీవీ ఫుటేజ్ కూడా డిలీటెడ్. మీ వాళ్ళకి నేనే చాలా వరకు హెల్ప్ చేశాను. చెప్పారు. ఇక ఇక్కడి నుండి చూడు శేషు నా ఆట. ఆ పిల్ల పిచ్చుకలు నాకే వార్నింగ్ ఇస్తారా? ఇప్పుడు నేను వేసే ప్లాన్తో ఆ దేవకి ఆ పిల్ల పిచ్చుకలు విలవెల్లాడిపోతాయి. మేడం, మీ ప్లాన్ ఇక్కడి వరకు అదుర్స్. కానీ ఆ తర్వాత ఏంటి? ఇదంతా మా వదిన మీదకి ఎలా డైవర్ట్ చేస్తారు? ఇప్పటి వరకు చూసింది వేరు, ఇప్పుడు చూసేది వేరు. కాదు, నేను కూడా దీంట్లో చాలా హెల్ప్ చేశాను. కొంచెం అవసరాలు ఉన్నాయి. డబ్బులేమైనా? నీకు కావలసింది డబ్బే కదా, పంపిస్తాను. శేషు, భ్రమరాంబ ఏదో గట్టిగానే ప్లాన్ చేసేలా ఉంది. మనకి డబ్బే డబ్బు. మనకి తొందరలోనే కోటీశ్వరులు అయ్యే అవకాశం చాలా ఇదిగా ఉంది. ఇప్పుడు మొదలు పెడతాను అసలు ఆట.
పాపకేం కాదు కదా? నాకు చాలా భయంగా ఉందండి. ఏం కాదు దేవకి, మనం అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాం కదా, నువ్వేం కంగారు పడకు. అది కాదండి. ఎక్స్క్యూజ్ మీ మేడం. మీ ఇన్స్టిట్యూషన్ లో ఒక చిన్న పాప మిస్ అయిందంట, మీరే కిడ్నాప్ చేయించారంట. హలో, ఏంటి ఏం మాట్లాడుతున్నారు? మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సగం సగం తెలుసుకొని మాట్లాడకండి. మొత్తం తెలుసుకొనే వచ్చాం. నాలుగో సింహం వచ్చేసింది. తప్పుకోండి, తప్పుకోండి. తప్పకుండా తప్పుకోండి. జరగడమ్మా, వెనక్కి జరగండి. మేడం, మీరు ఈరోజు ఈవెంట్ కండక్ట్ చేయడానికి కారణం ఏంటి? గాయత్రి ఇన్స్టిట్యూషన్స్ పెట్టి 20 ఏళ్లైన సందర్భంగా మెరిట్ స్టూడెంట్స్ అందరికీ అవార్డ్స్ ఇస్తున్నాం. అందుకే ఈ ఈవెంట్ కండక్ట్ చేసాం. ఓకే మేడం, మీరు చేసిన ఈ ఈవెంట్లో ఒక పాప కిడ్నాప్ అయిందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్స్పెక్టర్ సార్, మా పాపే కిడ్నాప్ అయ్యింది. మీ పాపైనా కిడ్నాప్ అయింది? అవును, మా పాపే సార్. అసలేం జరిగింది? పాప ఎలా మిస్ అయింది? మా పాప బర్త్డే అని మేడం దగ్గర బ్లెస్సింగ్ తీసుకుంటారని వెళ్ళింది సార్. మళ్ళీ తిరిగి రాలేదు. పాపొచ్చి బ్లెస్సింగ్స్ తీసుకుని వెళ్ళిపోయింది సార్. తర్వాతే మిస్ అయింది. ఓకే మేడం, సీసీ కెమెరా ఫుటేజ్ ఉందా? ఉంది సార్, బట్ ఆ పర్టికులర్ 1 అవర్ మాత్రం సీసీటీవీ ఫుటేజ్ మొత్తం డిలీట్ అయింది. ఎలా మేడం, ఇంత ఈజీ ఎలా చెప్తున్నారు? మీ యాజమాన్యానికి తెలియకుండానే ఇలా జరిగిందా? అదే మాకు తెలీదండి. మేము కనుక్కోవాలి. చాలా సస్పెక్టివ్గా ఉంది మేడం. దయచేసి మీరు పోలీస్ స్టేషన్కి వస్తే మంచిది. పోలీస్ స్టేషనా? పోలీస్ స్టేషన్కి ఎందుకండి? ఎందుకంటే మిస్ అయింది ఒక చిన్న పాప, అందులోనూ మీ ఈవెంట్లో కాబట్టి. ప్లీజ్, ఇష్యూ బయటికి వెళ్ళిపోయింది. మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి. ఇలాగే ఈవెంట్ల పేర్లతో పిల్లల్ని పోగు చేసి ఆ టైంలో కిడ్నాపులు చేయించి పిల్లల్ని అమ్మేస్తున్నారు. దాంట్లో యాజమాన్యం హస్తం కూడా ఉంటుంది. ఇలాంటి చాలా కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి ఆరోపణలు మీ మీద కూడా వచ్చే కాబోలు. యు నో అవర్ ఇన్స్టిట్యూట్ రెప్యుటేషన్. ఇలాంటి రెప్యుటేషన్ ఉన్న ఇన్స్టిట్యూషన్స్లోనే సీసీ కెమెరా ఫుటేజ్లు మిస్ అవుతున్నాయి. ప్లీజ్ సార్, మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి. మేడం, మీరు ముందు కారు ఎక్కండి. హలో, ఎక్స్క్యూజ్ మీ. మీరు క్లియర్గా ఇన్వెస్టిగేట్ చేయండి. మా మేడం తప్పేమీ లేదు. అవును సార్, ఒక్కసారి క్లియర్గా. విల్ యూ ప్లీజ్ స్టాప్? ఇట్స్ ఓకే. తప్పు మాది అంటున్నారు కదా, నిజాలన్నీ తెలుస్తాయి. చట్టం ముందు అందరూ ఒక్కటే. పదండి సార్. దేవకి, ఆగమ్మా, నువ్వెంతో మంచిదనివని నా కూతురు పదే పదే చెప్తుండేది. పుట్టినరోజని మీ దగ్గరికి బ్లెస్సింగ్స్ కోసం పంపిస్తే దానికి చావు రుచి చూపిస్తావా? నా కూతురులాగే మీ కూతురు కూడా కిడ్నాప్ అయి ఉంటే అప్పుడు తెలిసేది నా బాధ.
ఇదేంటి గంట ముందు నుంచి ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజ్ మొత్తం డిలీట్ అయిపోయింది. అయ్యో నా బిడ్డ, నా బిడ్డ. సార్ నాకేం తెలియదు సార్, నాకేం తెలియదు. మీ పాపకేం కాదు, మేమున్నాం. మనోహర్, ఒక్కసారి ఆ బ్లాక్ చెక్ చేయి. అయ్యో అమ్మా బాధపడకు, పాపకేం అవ్వదు. ఏమండి, హలో మేడం, హలో మేడం, మీ ప్లాన్ సక్సెస్ మేడం. సీసీటీవీ ఫుటేజ్ కూడా డిలీటెడ్. మీ వాళ్ళకి నేనే చాలా వరకు హెల్ప్ చేశాను. చెప్పారు. ఇక ఇక్కడి నుండి చూడు శేషు నా ఆట. ఆ పిల్ల పిచ్చుకలు నాకే వార్నింగ్ ఇస్తారా? ఇప్పుడు నేను వేసే ప్లాన్తో ఆ దేవకి ఆ పిల్ల పిచ్చుకలు విలవెల్లాడిపోతాయి. మేడం, మీ ప్లాన్ ఇక్కడి వరకు అదుర్స్, కానీ ఆ తర్వాత ఏంటి? ఇదంతా మా వదిన మీదకి ఎలా డైవర్ట్ చేస్తారు? ఇప్పటి వరకు చూసింది వేరు, ఇప్పుడు చూసేది వేరు. కాదు, నేను కూడా దీంట్లో చాలా హెల్ప్ చేశాను. కొంచెం అవసరాలు ఉన్నాయి. డబ్బులేమైనా? నీకు కావలసింది డబ్బే కదా, పంపిస్తాను. శేషు, భ్రమరాంబ ఏదో గట్టిగానే ప్లాన్ చేసేలా ఉంది. మనకి డబ్బే డబ్బు. మనకి తొందరలోనే కోటీశ్వరులు అయ్యే అవకాశం చాలా ఇదిగా ఉంది. ఇప్పుడు మొదలు పెడతాను అసలు ఆట. ఏమండి, పాపకేం కాదు కదా? నాకు చాలా భయంగా ఉందండి. ఏం కాదు దేవకి, మనం అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాం కదా, నువ్వేం కంగారు పడకు. అది కాదండి. ఎక్స్క్యూజ్ మీ మేడం. మీ ఇన్స్టిట్యూషన్ లో ఒక చిన్న పాప మిస్ అయిందంట, మీరే కిడ్నాప్ చేయించారంట. హలో, ఏంటి ఏం మాట్లాడుతున్నారు? మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సగం సగం తెలుసుకొని మాట్లాడకండి. మొత్తం తెలుసుకొనే వచ్చాం. నాలుగో సింహం వచ్చేసింది. తప్పుకోండి, తప్పుకోండి. తప్పకుండా తప్పకోండి. జరగండమ్మా, వెనక్కి జరగండి. మేడం, మీరు ఈరోజు ఈవెంట్ కండక్ట్ చేయడానికి కారణం ఏంటి? గాయత్రి ఇన్స్టిట్యూషన్స్ పెట్టి 20 ఏళ్లైన సందర్భంగా మెరిట్ స్టూడెంట్స్ అందరికీ అవార్డ్స్ ఇస్తున్నాం. అందుకే ఈ ఈవెంట్ కండక్ట్ చేసాం. ఓకే మేడం, మీరు చేసిన ఈ ఈవెంట్లో ఒక పాప కిడ్నాప్ అయిందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్స్పెక్టర్ సార్, మా పాపే కిడ్నాప్ అయ్యింది. మీ పాపైనా కిడ్నాప్ అయింది? అవును, మా పాపే సార్. అసలేం జరిగింది?
పాప ఎలా మిస్ అయింది? మా పాప బర్త్డే అని మేడం దగ్గర బ్లెస్సింగ్ తీసుకుంటారని వెళ్ళింది సార్. మళ్ళీ తిరిగి రాలేదు. పాపొచ్చి బ్లెస్సింగ్స్ తీసుకుని వెళ్ళిపోయింది సార్. తర్వాతే మిస్ అయింది. ఓకే మేడం, సీసీ కెమెరా ఫుటేజ్ ఉందా? ఉంది సార్, బట్ ఆ పర్టికులర్ 1 అవర్ మాత్రం సీసీటీవీ ఫుటేజ్ మొత్తం డిలీట్ అయింది. ఎలా మేడం, ఇంత ఈజీగా ఎలా చెప్తున్నారు? మీ యాజమాన్యానికి తెలియకుండానే ఇలా జరిగిందా? అదే మాకు తెలీదండి. మేము కనుక్కోవాలి. చాలా సస్పెక్టివ్గా ఉంది మేడం. దయచేసి మీరు పోలీస్ స్టేషన్కి వస్తే మంచిది. పోలీస్ స్టేషనా? పోలీస్ స్టేషన్కి ఎందుకండి? ఎందుకంటే మిస్ అయింది ఒక చిన్న పాప, అందులోనూ మీ ఈవెంట్లో కాబట్టి. ప్లీజ్, ఇష్యూ బయటికి వెళ్ళిపోయింది. మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి. ఇలాగే ఈవెంట్ల పేర్లతో పిల్లల్ని పోగు చేసి ఆ టైంలో కిడ్నాపులు చేయించి పిల్లల్ని అమ్మేస్తున్నారు. దాంట్లో యాజమాన్యం హస్తం కూడా ఉంటుంది. ఇలాంటి చాలా కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి ఆరోపణలు మీ మీద కూడా వచ్చే కాబోలు. యు నో అవర్ ఇన్స్టిట్యూట్ రెప్యుటేషన్. ఇలాంటి రెప్యుటేషన్ ఉన్న ఇన్స్టిట్యూషన్స్లోనే సీసీ కెమెరా ఫుటేజ్లు మిస్ అవుతున్నాయి. ప్లీజ్ సార్, మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి. మేడం, మీరు ముందు కార్ ఎక్కండి. హలో, ఎక్స్క్యూజ్ మీ. మీరు క్లియర్గా ఇన్వెస్టిగేట్ చేయండి. మా మేడం తప్పేమీ లేదు. అవును సార్, ఒక్కసారి క్లియర్గా. విల్ యూ ప్లీజ్ స్టాప్? ఇట్స్ ఓకే. తప్పు మాది అంటున్నారు కదా. నిజానిజాలన్నీ తెలుస్తాయి. చట్టం ముందు అందరూ ఒక్కటే. పదండి సార్. దేవకి, ఆగమ్మా, నువ్వెంతో మంచిదనివని నా కూతురు పదే పదే చెప్తుండేది. పుట్టినరోజని నీ దగ్గరికి బ్లెస్సింగ్స్ కోసం పంపిస్తే దానికి చావు రుచి చూపిస్తావా? నా కూతురులాగే మీ కూతురు కూడా కిడ్నాప్ అయి ఉంటే అప్పుడు తెలిసేది నా బాధ. అసలు ఇన్స్టిట్యూట్ లో ఆ టైం సీసీ కెమెరా ఫుటేజ్ ఎలా మిస్ అయింది? ఎలా విప్పాలి చిక్కుముడి? ఎలా పట్టుకోవాలి వాళ్ళని? నాకు ఒక ఐడియా వచ్చింది. ఒకసారి అర్జెంటుగా వాచ్మ్యాన్ కాల్ చేసి ఇక్కడికి రమ్మను. చెయ్యి, కాల్ చెయ్యి. వర్ధన్, ఒకసారి లోపలికి రండి. వస్తున్నాడు. సార్. వర్ధన్, మన ఇన్స్టిట్యూట్ బయట కవర్ అయ్యే సీసీ కెమెరాలు ఎక్కడున్నాయో తెలుసా? తెలుసు సార్. బయట ఉన్న బిల్డింగ్ స్తంభాలకి ఉన్నాయి. కాకపోతే అవి మన బిల్డింగ్ సంబంధించినవి కావు. అవి వేరే వాళ్ళ బిల్డింగ్ సంబంధించినవి సార్. అడిగితే ఇస్తారా? వాసుదేవ్ సార్ పేరు చెప్తే ఇస్తారు సార్.
అయితే అర్జెంట్గా వెళ్ళి తీసుకొని రా. వెళ్ళు. అలాగే సార్. సార్ ఓకే, తెచ్చాను సార్. ఇదిగోండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెళ్ళు. అలాగే సార్. నువ్వు అర్జెంట్ కనెక్ట్ చేయి. పాస్. మొహాలు కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. పైగా వెహికల్ నెంబర్ ప్లేట్ కూడా కనిపించట్లేదు. కనుక్కునేదెలా? ఒకసారి వేరే కెమెరా ఓపెన్ చేయండి. కొంచెం ఫార్వర్డ్ చేయండి చెప్తాను. వాళ్ళు కరెక్ట్గా వాళ్ళు పాపని తీసుకెళ్తున్నప్పుడు విజువల్ జూమ్ చేయండి. చేతికి టాటూ కనిపిస్తుంది చూడు. ఎస్, వాడిని కనిపెట్టే అవకాశం మనకి దొరికింది. ఇక్కడ దగ్గరలో టాటూ షాప్స్ ఏమైనా ఉన్నాయా? టాటూ షాప్ ఎందుకు? హాయ్ సార్, ఒక చిన్న హెల్ప్ కావాలి. సార్ చెప్పండి. ఈ టైప్ ఆఫ్ టాటూ ఎవరికి వేశారో చెప్పగలరా అన్న? లేదు సార్, నేనైతే ఎవరికి వేయలేదు. కొంచెం చూసి చెప్పండి అన్న. మీరు చెప్పే ఇన్ఫర్మేషన్ మీద ఓ పాప జీవితం ఆధారపడింది. వాళ్ళ కిడ్నాప్కి సంబంధించిన మెయిన్ క్లూ అన్న ఈ టాటూ. ఒకసారి చూడండి. అంటే మా దగ్గరికి చాలా మంది వస్తుంటారు సార్ టాటూ గురించి. అంతమందిలో ఈ టాటూ ఎవరికేసానని చెప్పడం చాలా కష్టం సార్. నాకెందుకో ఈ టాటూ మా అసిస్టెంట్ వేసాడేమో అని అనిపిస్తుంది సార్. ఓకే, వాడు ఊర్లో లేడు సార్. రేపు వస్తాడు. రేపు రండి సార్, కనుక్కొని చెప్తాను. థ్యాంక్స్ అన్న. పక్కా వస్తాడు కదా? నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు సార్. ఖచ్చితంగా వాడు రేపు రాగానే అడుగుతాను. మీరు కూడా రేపు రండి. సరే అన్న, థ్యాంక్ యూ. ఓకే సార్. రాధా రా. తినండి మేడం. నాకొద్దు మేడం, అలా అనకండి, నీరసం వస్తుంది. దేవకి, 2 ముద్దలు తిని టాబ్లెట్స్ వేసుకో. ఇలా ఉంటే నీ ఆరోగ్యం ఏమైపోతుంది? జరిగిన అవమానం తలుచుకుంటుంటే నాకు ముద్ద దిగడం లేదండి. పాప గురించి ఏమైనా తెలిసిందా? లేదు మేడం, బట్ షూర్గా తెలుస్తుంది. అంత ట్రాకింగ్ అవుతుంది. కానీ మీరే ఇలా తినకుండా ఉండడం ఎంతవరకు కరెక్ట్?
సార్ కూడా భోజనం చేయలేదు. మీరు తిన్నాకే తింటానని పట్టుబట్టు కూర్చున్నారు. ప్లీజ్ మేడం, తినండి. ఏమండి, మీరు తినండి. ప్లీజ్ దేవకి, నువ్వు తింటే గాని నేను తినను. ఇలా కాదు, మీ ఇద్దరికీ నేనే తినిపిస్తాను. ఏం మాట్లాడకుండా తినండి. అప్పుడు ఇద్దరూ తిన్నారన్న తృప్తి మీకు ఉంటుంది. మీరు తిన్నారు అన్న తృప్తి మాకు ఉంటుంది. ప్లీజ్ కాదనకండి. ఏంటి మేడం, నేను తినిపించకూడదా? సార్, పర్లేదమ్మా. మీకు కూడా నేనే తినిపిస్తాను. చాలమ్మా. ఇది లాస్ట్ ముద్ద మేడం, నా ముద్ద. ఆహాహాహా, నా కడుపు నిండిపోతుంది నిన్నిలా చూసి. పాపం, ఎప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లు, జైలు గదులు చూడని నా మిత్రురాలు ఫస్ట్ టైం జైల్లో ఉంది. నిన్నిలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది దేవకి. న్యూస్లోనూ పేపర్లోనూ నీ గురించి అందరూ తప్పు తప్పుగా మాట్లాడుతుంటే నా మనసు బరువైపోయి, నా కళ్ళంతా నీళ్లతో నిండిపోయి చెరువైపోయిందనుకో. చెరువైపోయింది అని నువ్వు అంటున్నావు కదా. త్వరలోనే తప్పు చేసిన వాళ్ళు కూడా బయటికొస్తారులే. ఓ సారీ, లోపలికొస్తారులే. కానీ వాళ్ళెవరో తెలిసాక మాత్రం వదిలిపెట్టను భ్రమరాంబా, వదిలిపెట్టను భ్రమరాంబా, వదిలిపెట్టను భ్రమరాంబా. ఏమోలే, నాకెందుకో నువ్వు బయటకొస్తావు అనిపించడం లేదు. అలా ఎందుకు అనిపిస్తోంది భ్రమరాంబా? నాకు ఆల్రెడీ కొంచెం క్లారిటీ ఉంది, ఇది ఎవరో చేసుండుంటారు అని. ఒకవేళ చేయిస్తే ఎవరు చేయించుంటారో అని కూడా. కాకపోతే సాక్ష్యాల కోసం వెయిట్ చేస్తున్నాను. అవి దొరికితే దొరికిన వాళ్ళని దొరికినట్టు శిక్షిస్తాను. ఆ పాప మీద చిన్న ఈగ వాలినా వాళ్ళని సహించేది లేదు. నా గురించి తెలుసుగా నీకు. నీ కాన్ఫిడెన్స్కి నా జోహార్లు దేవకి. ఆల్ ది బెస్ట్. ట్రై చేయి. నాకైతే నువ్వు బయటకొస్తావని అస్సలు అనిపించడం లేదు. అయిపోయిందా నీ పరామర్శ? నువ్వు పరామర్శించడానికి వచ్చినట్టు లేదు. దేవకి ఈ పరిస్థితుల్లో ఉంది అని చూసి ఆనందించడానికి వచ్చినట్టుంది. అయ్యో, అలా అంటారేంటి వాసుదేవ్ గారు? ఎంతైనా
దేవకి కూడా నా ఫ్రెండే కదా, అందుకే పలకరించడానికొచ్చాను. సరేలేండి, మీరు ఇబ్బంది పడకండి, నేను వెళ్తున్నాను. ఆల్ ది బెస్ట్. బయటికెలా వస్తావో చూస్తాను. సారీ, చూస్తూ ఉంటాను. నీకు కూడా ఆల్ ది బెస్ట్ భ్రమరాంబ. చూస్తూ ఉండు, త్వరలోనే బయటికి వస్తాను. చెప్పినట్టుగానే బుద్ధి చెప్తాను వాళ్ళకి. చూస్తానే ఏ దైవదూతలొచ్చి నిన్ను బయట పడేస్తారో. లొకేషన్ ఇక్కడే చూపిస్తోంది. ఒకసారి ఇవ్వు. లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది. ఇక్కడ చూస్తే ఇల్లులు చాలా ఉన్నాయి. చుట్టూ చూస్తే ఇక్కడ చాలా ఇల్లు ఉన్నాయి. పర్ఫెక్ట్ గా దీన్ని ఎలా ఐడెంటిఫై చేస్తాం? నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటి? గవర్నమెంట్ పని మీద వచ్చామని ప్రతి ఇంటి తలుపు కొడదాం. ఆ టైంలో నువ్వు ఫోన్ చేయి. అది అక్కడ రింగ్ అయితే ఆ అమ్మాయి అక్కడ ఉన్నట్టే. సరే. రాధా, నమస్తే మేడం. అమ్మా, మీకు 10 సంవత్సరాలలోపు చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారా? గవర్నమెంట్ చిన్నపిల్లల చదువు కోసం స్టడీ స్కీమ్ పెట్టింది. సర్వే కోసం వచ్చాం. ఎవరు లేరు సార్. ఓకే అమ్మా. రేయ్, ఎవరై ఉంటారా? ఏమో అన్నా. రేయ్, పట్టుకో. ఈ మాస్కులు వేసుకోండి. వేసుకోరా, వేసుకోరా. నలుగురు మాస్కులు వేసుకోండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అంతా చూసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత డోర్ తీ. ఓకే అన్నా. ముందు మాస్క్ వేసుకుని వెళ్ళు. ఏంటి ఇంతసేపైనా ఎవరు తలుపు తీయట్లేదు? ఒక నిమిషం. రాధా, ఇదిగో వీడే. టాటూ వేసుకున్న పర్సన్ అవతల ఉన్నాడు.
రేయ్ ఎవరు అక్కడ ఉంది? అన్నా స్కూల్లో చూసిన అమ్మాయి అన్నా